అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరిందా? మీ లక్ష్యాల్లో లేకపోతే ఒక భాగం మాత్రమే నెరవేరింది? నాకు ఒక్క లక్ష్యము, ఈటెల రాజేందర్ని బీజేపీలోకి మీరే తీసుకొచ్చారు స్వయంగా. ఎందుకు ఆయనకు మీకు గొడవ ఎక్కడొచ్చింది? అంటే అందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు కేసీఆర్ని దించాలనుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో అందరూ అనుకున్నారు. అంటే హుజూరాబాద్ విజయం ఈటెల రాజేందర్దా, వివేక్ వెంకటస్వామిదా? నేను చెప్పుకోలేను దాని గురించి. ముఖ్యమంత్రిని దించుదామని కాంగ్రెస్లోకి వచ్చిరా, ముఖ్యమంత్రి అయిదామని వివేక్ కాంగ్రెస్లోకి వచ్చిన? ఇప్పుడు కూడా పదవుల కోసం నేను కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ డబ్బులు కక్కిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగా సిన్సియర్గా పనిచేయబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు చూస్తున్నారు, మొన్న ఒక డెలిగేషన్ పోయింది. మీరు ఫిబ్రవరి నెలాఖరికి రైతు బంధు ఇవ్వబోతున్నారా, లేకపోతే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? రైతు బంధు ఏదైతే ఉందో, మీకెందుకు మంత్రి పదవి రాలేదు? నిజానికి ప్రచారం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మంత్రివర్గంలో అని. నేను ఎవరు అడ్డుకున్నారని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.